హలో హోమీస్, గుడ్ మార్నింగ్. మనం 90 డేస్ ఛాలెంజ్లో ఈరోజు అయితే డే 5. ఇంకా మార్నింగ్ అయితే లేచి ముఖం అయితే కడుక్కొని ఇంకా ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. మార్నింగ్ 5 లోపు లేచి ముఖం కడుక్కొని ఓట్స్ ప్రిపేర్ చేసుకొని తింటే అసలు ఏం ఫీల్ ఉంటుంది తెలుసా. ఓట్స్ తినేసి ఇంకా జిమ్కి అయితే వచ్చేసి వార్మప్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు వర్కౌట్ అయితే చెస్ట్ ఇంకా ట్రైసేప్. ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ అయితే కొడుతున్నా డంబల్స్తోని. ఈరోజు అయితే చెస్ట్కి 4 వేరియేషన్స్, 4 సెట్స్, 13 రెపిటేషన్స్ అయితే కొట్టిన. ఇంకా వర్కౌట్ అయితే అయిపోయింది. సారీ, ఈరోజు కూడా ట్రైసెప్ అయితే క్లిప్స్ ఏం తీసుకోలేదు, రష్ అవుతుండే. ఇంకా రేపంచలు అయితే కొంచెం తొందరగా పోవాలి, లేదంటే క్లిప్స్ అయితే తీసుకోవడం మనకు కష్టం అవుతుంది. వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే 4 ఎగ్స్ తీసుకున్నా. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చికెన్ 2 ఎగ్స్ అయితే తీసుకున్నా. పక్కన డెజర్ట్కి అయితే ఏం లేదు, కుకుంబర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు మార్కెట్ వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే వేపిన శనగలు అయితే తీసుకున్నా. ఇందులో అయితే మనకి చాలా ఎనర్జీ ఉంటుంది, డైలీ తీసుకోవాలి. నేనైతే స్టాక్ తెచ్చి పెట్టుకున్నా, ఇంకా రోజు తింటా ఇవే. కొత్తగా జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ఫుల్ యూజ్ అవుతాయి. ఇంకా నైట్ డిన్నర్కి అయితే పెరుగు, 4 ఎగ్స్, రైస్, నార్మల్గా కర్రీ అయితే తీసుకున్నా. ఈ రోజుకైతే ఇంతే. ఇంకా రేపటి డేలో మళ్ళీ కలుసుకుందాం. ఫాలో అయితే చేసేసుకోండి, ఇంకా కొంచెం సపోర్ట్ కూడా చేయండి.